అనగా క్యాన్సర్ నివారణ మరి ముందస్తుగా గుర్తు చేయడానికి ఈ డిపార్ట్మెంట్ ఏర్పరిచాము మా కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ బృందంలో. ఈ డిపార్ట్మెంట్ని ఇవాళ ఇనాగ్రేట్ చేసింది డాక్టర్ కేరల్ సికోరా. ఆయన ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ మెడికల్ ఆంకాలజిస్ట్, లండన్ నుంచి మన దగ్గరకు వచ్చారు. ఆయన ఫార్మర్ WHO క్యాన్సర్ హెడ్. ఆయన ఇటువంటి నివారణ కొరకు ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. వారి ద్వారా మేము ఇనాగ్రేషన్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ నివారణతో సుమారుగా 50 నుంచి 60% వరకు మన పేషెంట్స్ను క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. మన భారతదేశంలో క్యాన్సర్ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుంది. డాక్టర్ సికోరా గారు చెప్పినట్టు ఈరోజు 1.4 మిలియన్ అంటే 14 లక్షల మందికి, నెక్స్ట్ ఇయర్ 16.5 లక్షల మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇండియాలో. దానిలో మరణించే సంఖ్య సుమారుగా 900,000 అంటే ఆల్మోస్ట్ 1 మిలియన్ పీపుల్, 1 మిలియన్ 10 లక్షల మంది చనిపోతుంటారు ఈ క్యాన్సర్ వచ్చినందువలన. సో క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయగలుగుతాము, ఎలాంటి అడ్వైజ్ ఇవ్వగలుగుతాము, ఏం టెస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లిక్విడ్ బయాప్సీ టెస్ట్ అంటాం. ఇప్పుడు లిక్విడ్ బయాప్సీ టెస్ట్ వచ్చేసి 5-10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ బయాప్సీ టెస్ట్ స్పెసిఫిక్గా ఏ క్యాన్సర్ కొరకు మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయగలుగుతాము. ఆ సైన్స్ కొత్తగా వచ్చినప్పటికీ మేము హాస్పిటల్లో ఈ డిపార్ట్మెంట్లో ప్రారంభిస్తున్నాము. ఏ క్యాన్సర్ అయినా కూడా, కడుపు క్యాన్సర్ అయినా కూడా, లంగ్ క్యాన్సర్ అయినా కూడా, బ్రెస్ట్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్కు ఇటువంటి గ్రూప్ ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయి. ఆ టెస్ట్ చేసుకొని మనం క్యాన్సర్ ప్రివెన్షన్ స్ట్రాటజీ ఇంటర్నేషనల్, మన నేషనల్ గైడ్లైన్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ICMR గైడ్లైన్స్, మనం అందరూ కూడా ఈ గైడ్లైన్స్ అవలంబిస్తే తప్పకుండా మన దేశంలో క్యాన్సర్ తగ్గించవచ్చు. అండ్ క్యాన్సర్ ఖర్చు ప్రతి ఫ్యామిలీస్లో ఎక్కువ భారంగా లేకుండా అండ్ ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో రాకుండా మనం చూసుకోవచ్చు. సో పేషెంట్స్ షుడ్ లిసన్ టు దిస్. ఈ అవగాహన మేము మొత్తం ఈ నెలంతా కూడా కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము యాజ్ ఎ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎఫర్ట్. చాలామంది వచ్చారు, సుమారుగా 400 మంది పేషెంట్స్ అండ్ 100 కమ్యూనిటీస్కు 2 లక్షల మందికి మేము అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించాము. ఏమనగా మా దగ్గరికి రావాలని కాదు, దిస్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఏది తయారు చేశామో అది మీరు చదువుకోండి. దాని ప్రకారం మీకు ఎటువంటి కన్సల్టేషన్ కావాలనో యూ కెన్ కమ్ టు మా క్యాన్సర్ సెంటర్కి వచ్చేసి మా డాక్టర్స్తో, మా ఆంకాలజిస్ట్తో వాళ్ళతో సలహా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.